విక్టరీ వెంకటేష్ ఈ పేరుకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీస్ కి అదొక అభిమానం. స్వతహాగానే వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్ ఇండస్ట్రీలో అందరినీ కలుపుకుంటూ పోతూ అందరిలో ఒక్కడిగా మెలుగుతూ ఉన్నాడు. అందరి చేత ముద్దుగా వెంకీమామ అని పిలిపించుకుంటున్నాడు. వెంకీమామ సినిమా వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్లి సినిమాలు చూస్తారు. అది కూడా ఇద్దరు ఆడవాళ్ల మధ్య వెంకటేష్ నలుగుతున్న సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అదొక క్రేజ్. ఆ బ్యాక్డ్రాప్ తోనే వచ్చి ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకటేష్. అసలు ఈ సినిమాకు ముందు వెంకటేష్ ఎన్నిసార్లు సంక్రాంతి హిట్స్ అందుకున్నాడు, అసలు ఎన్నిసార్లు సంక్రాంతికి తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు, వాటిలో ఫ్లాప్స్ ఎన్ని, హిట్స్ ఎన్ని, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉంది. ఇక వీడియోలోకి వెళ్తే విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా 1988లో సంక్రాంతికి రక్తతిలకం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో తొలి సంక్రాంతి హిట్ అందుకున్నారు వెంకటేష్. ఆ తరువాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1989లో ప్రేమ మూవీతో వచ్చారు వెంకటేష్. తన కెరియర్లోనే మొదటి బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కెరియర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది. రేవతితో ఆయన చేసిన ప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ తీసుకుని మూడో సంక్రాంతికి 1992లో చంటి వంటి క్లాస్ సినిమాతో వచ్చాడు. చంటి సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్టో మనందరికీ తెలిసిందే. చంటి సినిమాతో వెంకటేష్కి ఎంత మంచి పేరు వచ్చిందో కూడా మనందరికీ తెలుసు. ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ తరువాత మళ్ళీ సంక్రాంతి సెంటిమెంట్ ని కంటిన్యూ చేసేలా 1995లో పోకిరి రాజా సినిమాతో సంక్రాంతికి వచ్చాడు వెంకటేష్. ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ ఏమీ కాదు, యావరేజ్. ఈ యావరేజ్ తోనే ఆ సంవత్సరం సంక్రాంతిని సరిపెట్టుకున్నాడు. తరువాత మళ్ళీ 1996 సంక్రాంతికి ధర్మచక్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేష్. వెంకటేష్ ని మాత్రమే కాదు, తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా కొత్తగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రమే ధర్మచక్రం. ఈ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా. ధర్మచక్రం రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయరే మళ్ళీ చిన్నబ్బాయి అనే సినిమాతో సంక్రాంతికి వచ్చాడు వెంకటేష్. సంక్రాంతి బరిలో మొదటిసారిగా ఫ్లాప్ అందుకున్నాడు ఈ సినిమాతో. ఆ తరువాత 2000 సంవత్సరంలో కలిసుందాంరా వంటి ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకటేష్. సినిమా సూపర్ హిట్ అవడమే కాదు, వెంకటేష్ కి నంది అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. మరిలా ఆ తర్వాత సంవత్సరం 2001లోనే దేవిపుత్రుడు వంటి విజువల్ ఎఫెక్ట్స్ మూవీతో వచ్చాడు వెంకటేష్. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు, కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రం కొత్త దారిని చూపించింది నెక్స్ట్ తరానికి. దేవిపుత్రుడు తరువాత మళ్లీ సంక్రాంతికి రావడానికి 5 ఏళ్లు పట్టింది వెంకటేష్ కి. 5 ఏళ్ల తరువాత 2006లో లక్ష్మి సినిమాతో మా ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేష్. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ 4 ఏళ్ల తరువాత 2010కి సంక్రాంతికి నమో వెంకటేశ అని సినిమాతో వచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్ అయింది, కాకపోతే ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. తరువాత మళ్ళీ 2012లో రీమేక్ సినిమా అయిన బాడీగార్డ్ తో సంక్రాంతి బరిలో దిగారు వెంకటేష్. ఈ సంక్రాంతికి మహేష్ తో పోటీ పడ్డారు. జస్ట్ హిట్ టాక్ తో ఎబో యావరేజ్ ని అందుకున్నాడు బాడీగార్డ్ తో వెంకటేష్. ముందు సంక్రాంతికి పోటీ పడ్డ మహేష్ వెంకటేష్ 2013 సంక్రాంతికి మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అంటూ కలిసి వచ్చారు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు వెంకటేష్, మహేష్ ఇద్దరు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి 2015లో సంక్రాంతికి గోపాల గోపాలతో వచ్చారు. పవన్ తో వెంకటేష్ నటించిన తీరు విధానం ఈ సినిమాని సూపర్ హిట్ అయ్యేలా చేసింది. ఆ తరువాత మళ్ళీ 2019 సంక్రాంతికి F2 వంటి ఫన్ మూవీతో వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతలా ఎంటర్టైన్ చేశాడో వెంకటేష్ మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. అలాగే లాస్ట్ ఇయర్ మళ్ళీ సైంధవ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకటేష్. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా అలరించలేకపోయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం సంక్రాంతికి వస్తున్నామంటూ ఫ్యామిలీ స్టోరీతో మన ముందుకు వచ్చాడు వెంకటేష్. తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అనిల్ రావుపూడితో వెంకటేష్ చేసిన 3వ సినిమా. దగ్గర 200 కోట్లు వసూలు చేసి వెంకటేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అలా ఇప్పటి వరకు వెంకటేష్ గారు 17 సార్లు సంక్రాంతి బరిలో పోటీ చేస్తే 3 సార్లు ఫ్లాప్ను అందుకున్నారు. అలాగే 3 సార్లు యావరేజ్ టాక్ తో సినిమాను చూశారు. ఈ విధంగా చూస్తే 11 సినిమాలతో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు వెంకటేష్. ఆ విధంగా సంక్రాంతికి వెంకటేష్ గారు వచ్చిన ప్రతిసారి మాక్సిమం సూపర్ హిట్సే చూశారు. ఈ ఇయర్ అయితే తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాగా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం నిలిచిపోయింది. మరి వెంకటేష్ గారు నటించిన సంక్రాంతి సినిమాలో మీకు ఏ సినిమా ఇష్టమో కమెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.